సమ్మర్ అయితే వచ్చేసింది కదండీ! మా పిల్లలైతే పల్లి చెక్క చేయమని గోల పెట్టేశారు. సో, అందుకని వాళ్ళ కోసం పల్లి చెక్క చేద్దామని అయితే స్టార్ట్ చేసేసాను. 1 కేజీ పల్లీలు, కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఈలోపు పల్లీలైతే వేపుకొని పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత బెల్లం కరగబెట్టేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం అయితే కరగబెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసేసాను ప్లేట్ మొత్తం. బెల్లం అయితే కరిగిపోయింది. బెల్లం చూసారా థిక్ సబ్స్టెన్స్ వచ్చేసింది. సో, బెల్లం పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా బెల్లం పాకం కింద దించేసుకొని బెల్లం పాకంలో యాలకుల పొడి వేసేసాను. తర్వాత ఇందాక పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలన్నీ వేసేసుకున్నాను. నాకు ఎందుకో బెల్లం పాకం ఎక్కువ అనిపించింది. అందుకని అందులో కొంచెం శనగపప్పు వేసేసాను. సో, ఇందాకైతే మనం నెయ్యి తీసుకొని పెట్టుకున్నాం కదా ప్లేట్, ఆ ప్లేట్లోకి పల్లీలన్నీ స్ప్రెడ్ చేసుకున్నా వేసేసి. చూసారా చెక్కలాగా ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలైతే తినేసి చాలా బాగుందని చెప్పారు. నాకు భలే ఆనందం అనిపించింది.